ఐపీఎల్ 2025 సీజన్ ముందు ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ అయిన హ్యారీ బ్రూక్ అనూహ్యంగా తప్పుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది కూడా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న హ్యారీ బ్రూక్ ఈ ఏడాది సీజన్ కు అందుబాటులో ఉంటాడని ఢిల్లీ క్యాపిటల్స్ భావించినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ కి అయితే హ్యారీ బ్రూక్ గట్టి షాక్ ఇచ్చాడు. గత డిసెంబర్లో జరిగిన మెగా వేలంలో ఇతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్ భారీగానే ఖర్చు చేసింది. దాదాపుగా 6.25 కోట్లు పెట్టి మరి కొనుక్కోగా తాజాగా అతను తప్పుకోవడంతో అతనిపైన బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం అయితే 2 ఏళ్ల పాటు నిషేధం అయితే విధించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ హ్యారీ బ్రూక్ స్థానాన్ని భర్తీ చేసే పనిలో పడింది. గతంలో ముంబై ఇండియన్స్ కు ఆడిన సౌత్ ఆఫ్రికా విధ్వంసకర ఆటగాడైన డెవాన్ బ్రేవిస్ తో హ్యారీ బ్రూక్ స్థానాన్ని భర్తీ చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ యోచిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2025 మెగా వేలంలో 70 లక్షల బేస్ ప్రైజ్ తో వచ్చిన బ్రేవిస్ ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేకపోయింది. అయితే ఆ తర్వాత జరిగిన సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో ఇతను విధ్వంసకర ఇన్నింగ్స్ అయితే ఆడాడు. మిడిల్ ఆర్డర్ లో ఆడిన ఇతను దాదాపుగా 12 మ్యాచ్ల్లోనే 184 స్ట్రైక్ రేట్ తో 291 పరుగులు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. అదేవిధంగా బంతితోనూ బ్రేవిస్ సత్తా చాటే అవకాశం ఉండడంతో ఇతన్ని హ్యారీ బ్రూక్ స్థానం కోసం తీసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తుంది. సో హ్యారీ బ్రూక్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరిని తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్ తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.